సాక్షి టీవీ డిబేట్లో అమరావతి మహిళను కించపరిచేలా మాట్లాడారంటూ ఆ టీవీలో పనిచేస్తున్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేశారు. కొమ్మినేనిని విజయవాడకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి తూళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తారని సమాచారం. ఆపై గుంటూరు లేదా మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ డిబేట్ కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి రైతులను మహిళలను అవమానించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు వారిపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మహిళలను అవమానించారంటూ ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కుంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో కొమ్మినేనితో పాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి యాజమాన్యం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొమ్మినేనిపై 79, 196/1, 353/2, 299, 356/2, 61/1, BNS 67 ITA 3/1తో పాటు ఎస్సీ ఎస్టీ POA యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే కొమ్మినేనిని అరెస్టు చేసేందుకు జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని ఇంటికి వెళ్లిన పోలీసులను తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటికి ఎందుకు వచ్చారని అడిగారు. దీంతో పోలీసులు ఆయనపై FIR నమోదు చేసినట్టు చెప్పారు. అయితే కేసు ఏంటని కొమ్మినేని ప్రశ్నించగా వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని కొమ్మినేని ఆరోపించారు. అయితే FIR కాపీని చూపించిన పోలీసులు కొమ్మినేనిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కొమ్మినేనిని అరెస్టు చేసి ఏపీకి తీసుకెళ్తున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు తూళ్లూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం కొమ్మినేనిని ఏపీకి తరలించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణ లైవ్ లో మాట్లాడుతున్నారు. చూద్దాం. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు. సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలౌ చేశారు. ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాడు. ఎంతవరకు దేని మీద పోవాలి, వీళ్ళ మాదిరి ఉన్నారు తయారయ్యారు ఒక గ్యాంగ్, వాళ్ళ పేర్లు కూడా అనవసరం. ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్, నేను ప్రసార ఛానల్ అన్నాను, వాటి ప్రాపగండా మెషిన్స్ అవి. అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ పుష్ చేయడము, అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడూ తన దీంట్లోంచి లేదు.
అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. మేబీ పోయే కాలం 5 ఏళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో? ఎందుకు చేస్తున్నారంటే 5 ఏళ్లకు 4 ఏళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది, ఆ వ్యతిరేకత అనేది, అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద, ఈ పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా. ఎన్నికలకు ముందు ఏం మామూలువే? అరచేతిలో ఇటు చూపించి తిప్పినాడు కదా, మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేశాడు. ఒక అమాయకులు వెర్రివాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేరు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అంత బండ కూడా అందరి మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది జనానికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. దాని నుంచి వచ్చిన వ్యతిరేకత, దాని నుంచి వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే అది కనపడుతుంది ఎక్కడ చూసినా. 1 ఇయర్లో నిన్న 1 ఇయర్ అయిన సందర్భంగా నాకు తెలిసి న్యూట్రల్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి, ప్రజలు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకు వచ్చిన తీర్పుకు ఎవరు జరపాల్సింది, విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు జరుపుకోవాలి. మావి వైఎస్ఆర్సీపీ 1 ఇయర్ మిస్రూల్ మీద మేము పిలిచిన పిలుపుకు రెస్పాన్స్ అట్లా వచ్చింది. వాళ్ళు చేయలేకపోయారు. రేపు 12th అన్నారు, ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఏముంది, ఇట్లా పట్టకరావు లేని ఇష్యూ మీదనే ప్రదర్శనలు చేసినప్పుడు రేపే ఉంది, బలవంతంగా అయినా తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తారన్నమాట 12th వాళ్ళు అనుకున్నట్టు. కానీ ఇప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేదు ప్రజల్లో. ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ, పోలీసుల దాష్టీక్యం కానీ, అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ, వాళ్ళ నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ, దౌర్జన్యాలు, దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు. ఎట్లా ఆపాలా? ఇట్లా ఆపచ్చు. 24 గంటలు కొట్టు, నీ 100-150 యూట్యూబ్ ఛానల్స్, నీ ప్రాపగాండా మెషిన్లు, పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలుగా పిలువబడుతున్న నీ ప్రాపగాండా మిషన్లు, చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్ చేసుకునేవి, నడుపుతున్నవి, పెద్ద గొంతు చిటిక వేయకముందే రాష్ట్రమంతా ఒకేసారి లేచి కొమ్మినేనిని ఏపీకి తరలిస్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేను సీనియర్ సిటిజన్ని ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. రెడ్ బుక్ తన వరకు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదన్న ఆయన సాక్షిలో తన డిబేట్లు రాకుండా చేయాలని చూస్తున్నారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించకుండా చేసే యత్నం జరుగుతోందని ఆరోపించారు. మహిళల పట్ల సాక్షి వికృత చర్యలలో మహిళల మీద తప్పుడు కథనాలు ప్రసారం చేయించిన భారతీ జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. సాక్షి యజమాని భారతీ రెడ్డి ఖండిస్తున్నా. అరెస్ట్ చేయాలి. సాక్షి యాజమాన్యం భారతీ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఒక్క మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి. రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి. ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేశ్యల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాలో డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి అని. అమరావతి కాదది వేశ్యల రాజధాని అని మాట్లాడుతుంటే, పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా? మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేద్దామా? మనకెందుకులే అని మనం ఊరుకుందామా? నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. ఇది మా మహిళల డిమాండ్. ఇలాంటి వ్యక్తుల్ని నడి వీధిలో ఉరితీయాలి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా
ఇదిలా ఉంటే అమరావతి రైతులను మహిళలను అవమానించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు, ధర్నాలు, నిరసనలకు దిగారు. మరోవైపు అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. అమరావతి మహిళలను కించపరచడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. భూములిచ్చిన రైతులపై కొందరు నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని సభ్య సమాజం సహించలేదని చెప్పారు. ఎకరా భూమి ఉన్న రైతులు కూడా రాజధాని కోసం భూములు ఇచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్ తరహాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపానమైనవని కొనియాడారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు కోరారు. నిన్నటి రోజున సాక్షి టీవీ డిబేట్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీనికి కారణం ఏమిటంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, తరువాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఈ అంశం చెబుతూ నేనేం చేశానంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతి పరిసర ప్రాంతాలలో, అమరావతిలో అనలేదండి, అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిజానికి ఈ సమస్య అనేది వాళ్ళు కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కాదు, గతంలో కూడా ఉంది. అక్కడ ఈ సమస్యకు సంబంధించి ఈ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు, అంటే చిన్న పెద్ద స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సేవ చేస్తూ ఉన్నాయి. వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి, వారికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నాయి, వారికి సంబంధించిన పిల్లలను చదివిస్తున్నాయి. ఈ సమస్య అనేది ఆ పరిసర ప్రాంతాలలో చాలా తీవ్రంగా ఉంది అని గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాదాపు 4 ఏళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక కథనం వచ్చింది, ప్రత్యేకంగా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే. నేను దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్య ఆ ప్రాంతంలో ఉంది, అయితే ఆ సమస్య ఈ ప్రాంతంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆ సమస్య. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మస్తాన్ రావు, ఎనలిస్ట్. ఓకే, టీడీపీ నేత సుధాకర్ రెడ్డి గారు. ఓకే మస్తాన్ రావు గారు, నమస్తే సార్. ఈ మన చెప్పండి మేడం. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? దీనిపై మీ విశ్లేషణ సార్. మేడం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే జైలు తప్పదు అన్నది చాలా స్పష్టంగా తెలిసిందండి. జగన్మోహన్ రెడ్డి గారు తన దుర్బుద్ధిని లేదా అక్రమ వ్యవహారాలని, తన ఉన్మాద చర్యల్ని అందరికీ ఆపాదించి అందరి దగ్గర తప్పులు చేయించి జైలుకు పంపడం లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. ఆయనతో పాటు కలిసి తప్పులు చేసిన నాయకులు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్ ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు, ఆఖరికి జర్నలిస్టులను కూడా జైలుకు పంపాలన్న కంకణం కట్టుకున్నారేమో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆయన వాళ్ళ డిబేట్లో ఆయన మాట్లాడడం మంచిదే. అలాగే కృష్ణరాజు గారు కూడా సీనియర్ జర్నలిస్టే. అయితే మీరు సీనియర్ జర్నలిస్టులు అయినంత మాత్రాన వాక్ స్వాతంత్రము ఎంత పరిమితిలో ఉందో అర్థం కాకుండా సామూహికంగా ఒక ప్రాంతాన్ని వేశ్యల ప్రాంతం అని చెప్పడం అంటే అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం కాదండి. ప్రతి చోట ఉంటారండి, అన్ని రకాల మనుషులు ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ఉంటారు. అక్కడ వేశ్యలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు. వ్యవస్థలు అందరూ ఉండబట్టి అన్ని వ్యవస్థలు కావాలి. నోరు పారేసుకున్నారండి. ఆయన తర్వాత ఏదో చెప్తారు, అమరావతి పేరు ఎక్కడ రాలేదండి. ఆ రిపోర్ట్ లో కూడా అమరావతి రాజధాని అన్నదాన్ని వాళ్ళు అప్పుడు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికి కూడా గెజెట్ రిలీజ్ కాలేదు. ఆ చుట్టుపక్కల ఉన్నారు, అది వేరే. చెప్పేటప్పుడు అమరావతి చుట్టుపక్కల కొంత వేసులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయాలు చేయడం లేదా వాళ్ళు నియంత్రించడము అవేనా చేయమని చెప్పడం వేరు. చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతలకు నిలయం అంటే కాదు, వేశ్యలకు నిలయం అని చెప్పాడా లేదా? అది చెప్పేటప్పుడు కొమ్మినేని శేషగిరిరావు కొంత సాగదీస్తున్నారు. అయ్యి అలా అనకండి,
అలా అంటే సోషల్ మీడియాలో మీ మీద ట్రోల్ చేస్తారు అంటున్నాడు, కానీ ఇది తప్పు, ఖండించి క్షమాపణ చెప్పండి అని అప్పుడే చెప్తే సమస్య లేదు. పోనీ వాళ్ళు ఇవన్నీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని క్షమాపణలు కోరాడు తప్ప అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. అయితే ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు వేలాది మందిగా వెళ్ళి ఊరేగింపులు చేసి కేసులు పెడితే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారండి? దానికి రెడ్ బుక్ అని అంటున్నారు మూర్ఖంగా. అతను అంటున్నాడు, ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పోగాలం వచ్చిందని. పోగాలం వచ్చే అందరూ పోతా ఉన్నారండి జైలుకి. పోగాలం అంటే మీకు అధికారం ఉందనో లేకపోతే డబ్బులు ఉందనో విచ్చలివిడిగా విపరీతంగా వ్యవహరించేది తప్పండి. వెంటనే క్షమాపణ చెప్తే సమస్య లేదు కదండి. ఒకవేళ పొరపాటుగా మనం కూడా మాట్లాడతాం, మేడం మీరు నేనైనా మస్తాన్ రావు గారు మనం అందరూ డిబేట్ లో ఉన్నాం, మనం ఇప్పుడు నేను కూడా ఉన్నాం, మాకు ఇప్పుడు అధికారం ఉన్నా అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను కానీ ఏకవచనం కూడా లేదు. మర్యాద, మన్నన, సంస్కారం ఇవన్నీ లేకుండా మా చేతిలో ఛానల్ ఉంది కదా, మేము ఏది చెప్తే అది జరుగుతుందంటే కుదరదండి. జర్నలిస్టులు కాదు, రాష్ట్రపతి ప్రధాని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన గుర్తొచ్చిందా సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేయకూడదని ఎక్కడన్నా ఉందా అండి? మామూలుగా ఇలాంటి కేసులు ఎక్కడన్నా ఉంటే పోలీసులు వెళ్ళి ఎఫ్ఐఆర్ చూపించారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ స్థానిక పోలీసులకి ఇంటిమేట్ చేశారు. ముందు పోలీసులు అనుమతి తీసుకొని పెట్టేటప్పుడు దొంగ పారిపోతే అరెస్ట్ చేసి అన్ని కూడా పద్ధతి ప్రకారం తీసుకొస్తున్నారు. ఈ కేసులన్నీ విశ్లేషిస్తే ఎస్టీ కేసు కొన్ని బలమైన కేసులు ఉన్నాయి, 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులు ఉంది కాబట్టి ఆయనకి రిమాండ్ తప్పదండి, తప్పకుండా. అలాగే ఆ తర్వాత రాజు గారికి కూడా, ఆయన కూడా కృష్ణరాజు గారికి కూడా రిమాండ్ తప్పదు, వాళ్ళు వెళ్ళాల్సిందే. వీళ్ళు సాక్షి ఛానల్ మీద కూడా ఈ కేసు నమోదు చేయబడింది, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, కనీసం సారీ చెప్పొద్దా? ఆ ఛానల్ యాజమాన్యం, ఆయన భారతి గారు ఏమన్నా క్షమాపణ చెప్పారా? ఇంకెవరు వాళ్ళ అధికార ప్రతినిధులకు సాక్షి ఛానల్కి ఏం సంబంధం అండి? వైఎస్ఆర్ పార్టీలో అధికార ప్రతినిధులు ఎవరు ట్విట్టర్లో ట్వీట్లు చేయడం, మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పేది ఎవరు? యజమానులు చెప్పాలి. భారతి గారు ఇది తప్పు, అది దాన్ని మేము తప్పును ఖండిస్తుంటాం, పొరపాటుగా ఆయన చేశారు, ఆయన మాటలు మాకు ఆపాదించకండి ఆమె చెప్పాలి. లేదా ఈ పార్టీకి దీన్ని ఆపాదించకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇంత అహంకారం అండి వాళ్ళిద్దరికి. అంటే సమాజం అంటే ఏమనుకుంటున్నారు, చట్టం అంటే ఏమనుకుంటారు, ఇవన్నిటికి కూడా వాళ్ళకి సరైన శాస్తి జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే సుధాకర్ గారు, మస్తాన్ రావు గారు మేడం చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు, దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, సుధాకర్ రెడ్డి గారికి, మీకు కూడా. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఇక్కడ 6వ తారీఖు దేవతల రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అంటాం, దాని మీద చర్చా కార్యక్రమాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి ఛానల్లో తీసుకున్నారు. ఆ చర్చా కార్యక్రమంలో గెస్ట్ గా అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయిన మన కృష్ణరాజు గారు వచ్చారు. దానికి ఏంటంటే ఆయన దేన్ని తీసుకొచ్చారంటే, అక్కడ పోలిక ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చిందంటే, మనకి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో ఉంది. ఆ నాకోకి ఒక ప్రోగ్రమాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ హెచ్ఆర్జీ అనే ఒక నివేదికని అందజేసిన పరిస్థితి ఉంది కొద్ది నెలల క్రితం. దాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్లో వ్యాసాలుగా వచ్చాయి. దాన్ని ఉటంకిస్తూ ఆయన ఏమంటారంటే, ఈ ఏరియాలో అంటే దాని సారాంశం ఏంటయ్యా అంటే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ ఈ దేశంలోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ ఫిమేల్ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ టాప్ 5లో ఉన్నాయి. ఇవి చెబుతూ దానిలో ఏంటంటే హాట్స్పాట్స్ ఉంటాయి, అంటే జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రాస్టిట్యూట్స్ లేకపోతే ఉమెన్ సెక్స్ వర్కర్స్ లాంటి వాళ్ళు ఇలాంటి ఉంటారు. సో హాట్స్పాట్స్ విషయానికి మన రాష్ట్రంలో నంద్యాలలో దాదాపు 393 హాట్స్పాట్స్ ఉన్నాయి, అదేవిధంగా 332 కర్నూలులో. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 365 ఉన్నాయి, గుంటూరు జిల్లాలో 177 హాట్స్పాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చెబుతూ ఆయన ఏం చేశారంటే, ఆయన అన్వయించింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దేవతల రాజధాని అమరావతి అన్నారో
అది అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని ఆపాదించారు. సో అక్కడే సమస్య అంతా వచ్చింది. ఆయన ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు లేకపోతే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ వాటి గురించి మాట్లాడితే పర్లేదు. ఎప్పుడైతే ఆయన వేశ్యల రాజధాని అనే పదం ఉచ్చరించారో అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక అమరావతి బ్రాండింగ్ ఉంది. ఆ బ్రాండ్ అంతా చెడిపోయే విధంగా ఇప్పటికే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పరిశ్రమలు అవన్నీ పక్కన పెడితే అసలు ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. ఆ హర్ట్ అయిన దగ్గర నుంచి కూడా నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ ఫిర్యాదులు ఇస్తా ఉన్నారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కానీ, మహిళా కమిషన్ కానీ, రాష్ట్రంలోనే అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇంకోటి కూడా తాడికొండ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే ఎస్సీ ఎస్టీలు కూడా అవమానించారనే విధంగా కేసు కూడా నమోదు చేశారనేది అంటున్నారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేపథ్యంలో ఇవాళ చెప్పండి మస్తాన్ రావు గారు, ఇప్పుడు అమరావతి విషయాన్ని పక్కన పెడితే మామూలుగా అయినా మహిళలను అలా ఆ విధంగా సంబోధించడం అనేది అసలు కరెక్ట్ కాదు కదండి అనేది అంటున్నారు కదా జనాలు. అలా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదండి మహిళలను అలా మాట్లాడడం. ఖచ్చితంగా అది అందుకే ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు ఎప్పుడైతే అది సెన్సిటివ్ ఇష్యూ అని తెలుసుకున్నారో, సున్నితమైన అంశం అని వెంటనే క్షమాపణ చెప్పినట్టే ఇంత దాకా వచ్చేది కాదు. వాళ్ళ క్షమాపణ చెప్పడంలో మేనమేషాలు లెక్కించడం, లేదా కొత్త భాషను చెప్పడం, లేదా అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చర్చ సందర్భంగా ఆయన్ని నిరోధించకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా కంప్లైంట్ లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు కూడా మాట్లాడారు. మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న రేణుకా చౌదరి గారు అయితే మరీ అగ్రెసివ్ గా మాట్లాడారు. అసలు వాళ్ళు మాకు అప్పచెప్పండి అంటున్నారు ఆమె. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యం. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనవసరంగా, అంటే నా ఉద్దేశం ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీకి అమరావతి అనే ప్రాంతం అనేది నచ్చలేదు. దానికి వాళ్ళు 3 రాజ్యాంగ వాదన కూడా తీసుకొచ్చిన పరిస్థితి. సో దాన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించారు. గతంలో ఏంటంటే అమరావతి ఉన్న ప్రాంతాన్ని ముంపు ప్రాంతం అని, ఎడారని, శ్మశానం అని, ఇన్సైడ్ ట్రేడింగ్ అని, ఒక వర్గానికే సంబంధించిందని, ఇలా రకరకాల వాదనలు వచ్చినాయి. రీసెంట్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర లేకపోతే అక్కడ డీజీపీ ఆఫీస్ దగ్గర కడితే బాగుండు అంటున్నారు. ఏది 1,00,000 కోట్ల రూపాయల పనులు దగ్గర నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చేసినప్పటికీ కూడా పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన మళ్ళీ ఆయన అదే వాదన తెస్తా ఉన్నారు. దానికి కొనసాగింపుగా, అంటే దానికి దీనికి సంబంధం లేదనేది కృష్ణరాజు గారు చెప్తున్నారు. అది నేనేదో 8 ప్రాజెక్ట్ సంబంధించి చెప్తున్నాను. ఆ కొనసాగింపుగానే ఇది చెప్పారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, అక్కడ ఉన్న మహిళలు కానీ అందరూ కూడా ఆపాదిస్తున్నారు. సాధారణంగా అట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా ఆ యాజమాన్యాలకు కానీ, లేకపోతే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. దాన్ని చూస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఉన్నారో భారతి గారు కానీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి సుధాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.